ఎన్నాళ్ళ గుర్తు చనవనా ఎన్నాళ్ళందాకుంటావి పైన ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం రే కన్నులతో వేచి చూస్తున్నా రేలారే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే ఎండి కొండాలు ఎలిటోడా అడ్డబొట్టు శంకరుడా జోల కట్టుకుని తిరిగిటోడా జగలను గాసి జంగముడా. అంటేనే క్రియేషన్, ఇలాంటి నథింగ్ బట్ చిల్. ఏ ఏజ్ లో అసలు ఈ పాటల ప్రవాహం అనేది నిజంగా సృష్టిలో ఈ కళ ఉందని ఎప్పుడు గుర్తించారు? ఎవరు గుర్తించారు? గుర్తించడం అంటే అఫ్ కోర్స్ అమ్మా నాన్న. పాడుందా? పాడుతుంది, ఐ మీన్ షీల్ సింగ్. అమ్మమ్మ నాన్నమ్మ వీళ్ళకి వాళ్ళు పాడతారు యాక్చువల్లీ. నేర్చుకున్నావా మా సంగీతం? లేదు, నేర్చుకోలేదా? బట్ నేర్చుకోవాలి. సాక్రమెంట్ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. ఆ కాంపిటీషన్ లో కూడా యు ఆర్ ద విన్నర్. అంటే నేను అప్పుడు జడ్జిగా పెట్టాను ఫోక్ దాంట్లో. సో అప్పుడు నీ వాయిస్ వినగానే ఆనెస్ట్ గా చెప్తానని, మనకి అమెరికాలో మరో మంగి వచ్చేసిందనంతా. సో ఆ తర్వాత మళ్ళీ అయినా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర కూడా పాడినావు. అన్న రూబెన్స్ కావచ్చు, ఆర్వి పట్నాయక్ గారు కావచ్చు, త్రికోటి గారు కావచ్చు. ఐ థింక్ మీకు ఇంకెవరెవరి దగ్గర పాడావు? ఎలా అనిపించింది అసలు ఆ జ్ఞాపకాలు, తర్వాత వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్? అఫ్ కోర్స్ అమెరికాలో కూడా ఏంటి, ఇటు ఎడ్యుకేషన్, రెండు ప్యాత్వేస్ ఇక్కడ. సింగర్కి వెళ్ళాలి, ప్లస్ ఇటు ఫేమ్ అవుతున్నావు, ప్లస్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎడ్యుకేషన్ కూడా బ్యాలెన్స్ చేయాలి. ఇది ఎలా ఉంది అసలు? అంటే టఫ్గా అనిపిస్తుంది అప్పుడప్పుడు నిజంగా? అంటే ఇలాంటివి ఏం బ్యాలెన్స్ చేయాలన్నా టఫే ఎవరికైనా. తెలుగు ఇండియన్ ఐడల్ అసలు ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సో ఆపర్చునిటీ వచ్చింది. ఐ గాట్ అన్ ఇన్స్టాగ్రామ్ DM లైక్, హే డు యు వాంట్ డు ఇండియన్ ఐడల్? ఓకే. అప్పటికి ఐ వాస్ లైక్, నో, నాకు చదువు ఉంది, వేరే పనులు ఉన్నాయి, ఐ డోంట్ నో ఇఫ్ ఐ. తమన్ సార్ మేనేజర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, లైక్ వీఆర్ గోయింగ్ టు షూట్ సువ్వి. ఓకే. సో ఐ వాజ్ ఇన్ ద మ్యూజిక్ వీడియో. ఫస్ట్ వెళ్ళంగానే తమన్ సార్ సెలెక్టెడ్ 3 of us, 3 girls from USA. Don't kill your talent, right? Kill your talent. But at the same time, if you have a talent, Yeah. you have to put efforts too. You have to practice, you have to put